హలో ఫ్రెండ్స్, ఇది డే 9 సుప్రీంకోర్ట్స్ బిట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ బి 1950 జనవరి 28. సెకండ్ క్వశ్చన్, సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కింద స్థాపించబడింది? ఆప్షన్ బి ఆర్టికల్ 124. థర్డ్ క్వశ్చన్, సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్ బి జస్టిస్ హెచ్జే కానియా. ఫోర్త్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆప్షన్ బి రాష్ట్రపతి. ఫిఫ్త్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ సి న్యూఢిల్లీ. సిక్స్త్ క్వశ్చన్, హైకోర్టుల నుండి అప్పీల్ను వినడానికి సుప్రీంకోర్టు అధికారాన్ని ఏ ఆర్టికల్ ఇస్తుంది? ఆప్షన్ బి ఆర్టికల్ 32. సెవెంత్ క్వశ్చన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించే పద్ధతి ఏమిటి? ఆప్షన్ బి ఇంపీచ్మెంట్. ఎయిత్ క్వశ్చన్, ఇంపీచ్మెంట్ ప్రక్రియ ఏ ఆర్టికల్ కింద ఉంటుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 124/4. నైన్త్ క్వశ్చన్, ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ ఏ సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 10th క్వశ్చన్, భారత సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగే అధికార భాష ఏది? ఆప్షన్ బి ఇంగ్లీష్.